ఈరోజు మనందరి జీవితాలలో చాలా గొప్ప రోజుగా అనుభవించేసుకోండి. ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవించేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. అసలు ఈ విశ్వం ఎవరి చేతిలో పాలింపబడుతుంది? ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరైనా ఉన్నారా? వారు ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? వారికి మనకి సంబంధం ఏమిటి అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. కానీ ఈరోజు ఈ విశ్వం సృష్టికర్త రాకముందు విశ్వం ఎలా ఉండేది అనే ఒక ముఖ్య కీలకమైన సృష్టి గురించి తెలుసుకుందాం. చాలామంది ఋషులు, మునులు, విజ్ఞాన శాస్త్రజ్ఞులు, దేవతలు, మానవులు, అనేక శాస్త్రాలు చదివిన వారు వారి యొక్క మేధస్సు శక్తిని అనుసరించి వారు ఈ సృష్టి గురించి అనేక రకాలుగా తెలియజేస్తారు, చేస్తూ కూడా ఉంటున్నారు. కానీ నేను ఒక 3 నెలలు సుమారుగా 32 సంవత్సరాల క్రితం ఉదయం 11 గంటల నుండి 1 గంట ఈ సృష్టి ఎలా తయారైంది, సృష్టికర్త శివ పరమాత్మని నాకు తెలుసు, కానీ ఎలా తయారు చేశారు, ఈ విషయాలపై ఎక్కువగా యోగం చేయించేవారు శివ పరమాత్ముడు. ఇలాగా 3 నెలలు నేను నాకు ఆ సృష్టికర్తకి తప్ప ఇంకెవరికి తెలియదు, అంతరంగికంగా ఇటువంటి విషయాలు, గుహ్యమైన విషయాలు బాబాని అడుగుతున్నట్లు ఎవరికి తెలియదు. మూడు నెలల తర్వాత శివ పరమాత్ముడు నాకు ఈ విధంగా ఈ సృష్టి రహస్యాన్ని తెలియజేశారు. ఎలా అంటే, భగవంతుడు స్వయంభూ అవ్వకముందు, అంటే భగవంతుడు లేరా, ఈ విశ్వం అంతా కఠినమైన చీకటిగా
పైకి ఎక్కడికి వెళ్ళినా శూన్యం. మొత్తం విశ్వం అంతా శూన్యమే. ఏ మూలకి వెళ్ళినా, కింద భాగానికి వెళ్ళినా, పై భాగానికి వెళ్ళినా, పక్కలకి వెళ్ళినా కూడా శూన్య ప్రదేశం. అది పరమాత్మ నాకు అనుభవం చేయించిన ఫస్ట్ స్టేజ్. మీరు కూడా అనుభవం చేసుకోండి. కఠినమైన చీకటి, అంతులేని శూన్యం, ఈ రెండు కలిసే విశ్వం. అటువంటి విశ్వంలో స్వయంభు ఆ పరమాత్ముడు జ్యోతి స్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు, సర్వశాస్త్రాలు తనలో ఇమిడి ఉన్న శక్తి కలవాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, పరమ పవిత్రుడు, దయా హృదయుడు, కళ్యాణకారి భావన కలిగినవాడు, దయా హృదయుడు, అమాయకుడు, బాలానాథుడు, కాలుడికి కాలుడు మహాకాలుడు అయిన ఆ పరమాత్ముడు ఆ కఠినమైన చీకటిగా ఉన్న విశ్వంలో ఒక మెరిసే నక్షత్రంలాగా, మన భాషలో చెప్పాలంటే ఒక మెరిసే నక్షత్రంలాగా ఆయన జన్మ తీసుకున్నారు. అది నాకు అనుభవం చేయించారు. మీరు కూడా అనుభవం చేసుకోండి. అప్పుడు ఎవరున్నారు? నక్షత్రాలు లేవు, పంచతత్వాలు లేవు. పంచతత్వాల్లో దాగి ఉన్నటువంటి గాలి, నీరు, అగ్ని ఏమీ లేవు. విశ్వం ఆయన ఒక్కరే ఉన్నారు. అనుభవం చేసుకోండి. విశ్వం అంటే కఠినమైన చీకటి కలిగి ఎండింగ్ లేనిది, అంటే శూన్యం. ఎక్కడికి ఏ మూలకెళ్ళినా శూన్యం. అటువంటి విశ్వం ఈ భగవంతుడు, స్వయంభూ అయిన భగవంతుడే ఉన్నారు. అనుభవం చేసుకోండి. అప్పుడు ఆ స్వయంభూ అయిన ఆ భగవంతుడు తనకొక దివ్య సంకల్పము కలిగింది అని నాకు అనుభవం చేశారు. ఏమిటా సంకల్పము? ఎటువంటి సంకల్పము? ఆయన ఎవరు? ఒక అతి సూక్ష్మమైన జ్యోతి స్వరూపుడు. లెక్కలేనన్ని కాంతి శక్తి
వ్యక్తీకరణలు కలిగిన వాడు. అర్థమైందా? భగవంతుడి యథార్థ రూపం. అప్పుడు ఆ భగవంతుడికి ఒక దివ్య సంకల్పం కలిగి నాలాంటి ఆత్మలు, అంటే ఆయన గుణాలు కలిగిన ఆత్మలు, ఆయన స్వరూపాన్ని కలిగిన ఆత్మలు తన పిల్లలుగా జన్మ తీసుకోవాలని సంకల్పం చేశారు పరమాత్ముడు. ఆ రోజు మనెవరికి తెలీదు, కానీ ఆ రోజుని ఈ రోజుగా భావించి ఒక్క నిమిషం అనుభవం చేసుకోండి. ఆ దివ్య దైవ సంకల్ప శక్తిచే లెక్కలేనన్ని ఆత్మలు తన రూపంలో తన గుణాలతో నిండి జన్మ తీసుకున్నాయి. ఎవరి నుంచి తీసుకున్నాయి? ఆ జ్యోతి స్వరూపుడైన భగవంతుడి నుండి, స్వయంభూ అయిన పరమాత్మ నుండి తీసుకున్నాయి. అనుభవం చేసుకోండి. అది మన దృశ్యంలో ఒక లీలగా అనుభూతి రూపంలో వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. కానీ మనకు జన్మనిచ్చిన వారు ఎవరు? స్వయంభూ అయిన ఆ పరమాత్ముడు, జ్యోతి స్వరూపుడు, భగవంతుడు. కానీ ఆయనకి ఎవరైనా జన్మనిచ్చారా? ఇచ్చారా? లేదు కదా. అదే భక్తి మార్గంలో చెప్తారు చూడండి, స్వయం లింగము ఇది, ఎవరూ ప్రతిష్ఠ చేయలేదు, దానికి అదే వెలిసిందని చెప్తారు. అదేవిధంగా ఆయన దివ్య సంకల్పం అనే శక్తి ద్వారా కోటాను కోట్లు ఆత్మలు తన స్వస్వరూపంలో తన దివ్య గుణాలతో ఆ పరమ పవిత్రుడైన పరమాత్మ నుండి మనం జన్మ తీసుకున్నాం అని ఆ రోజుని ఈ రోజుగా అనుభవం చేసుకోండి. ఈ సూక్ష్మాతి సూక్ష్మ శక్తి అయిన తన పిల్లలైన ఆత్మలు తన దగ్గరే ఉంటే ఉపయోగం ఏమిటి అని భగవంతుడికి రెండవ ఆలోచన ఏమొచ్చింది అంటే, వీళ్ళకి ఒక స్థూలమైన అవయవాలతో కూడిన ఒక శరీరాన్ని ఇవ్వాలి, ఆ శరీరానికి అనుగుణమైన వాతావరణం తయారు చేసే ప్రకృతి కావాలి అని ఆయనకి దివ్యమైన, అద్భుతమైన, అపురూపమైన, మహా గొప్ప సంకల్పము ఉత్పన్నమైంది అని పరమాత్ముడు నాకు తెలియజేశారు. అనుభవం చేసుకోండి.
సృష్టి మొదలవుతున్న రోజది. మనమందరము ఆత్మరూపంలో భగవంతుడి చేత సంకల్పశక్తి చేత జన్మ తీసుకున్న పవిత్ర ఆత్మలం మనం. శరీరం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, ఏమీ లేవు. ఆయన ఎలా అయితే ఉన్నారో అలాగే మనల్ని సృష్టించారు. అనుభవిందా? సృష్టించిన తర్వాత శరీరాన్ని సృష్టించారు. అన్ని ఆత్మలకి శరీరాన్ని ప్రసాదించారు. పంచతత్వాలతో కూడిన శరీరాన్ని ప్రసాదించారు. ఆ శూన్య ప్రదేశంలో, ఆ చీకటి ప్రదేశంలో మూడవ సంకల్పం ఏమొచ్చింది అంటే, అద్భుతమైనటువంటి ఈ శరీరానికి అవసరమైన పదార్థాలు ఏమేమి కావాలో ఆ శరీరానికి ఆధారంతో కూడుకున్న సృష్టిని 5 తత్వాలు, పంచతత్వాలతో ఈ సౌర కుటుంబాన్ని సృష్టించారు. మూడో పాయింట్ అది. అనుభవం చేసుకోండి. ఏం చేశారు? ఈ సూక్ష్మశక్తి అయిన ఆత్మకి స్థూలమైన శరీరము, పంచతత్వాలతో కావలసిన శరీరము అవసరమని సృష్టించారు. ఆ శరీరాన్ని ఆ కఠిన ప్రదేశంలో, చీకటి ప్రదేశంలో, శూన్య ప్రదేశంలో ఉంచితే ఏం ఉపయోగం అనే భావనతో ఆ శరీరానికి, ఆత్మ కాదు, ఆత్మకి ఏమీ అవసరం లేదు, పరమాత్మ కూడా ఏమీ అవసరం లేదు. గాలి అవసరం లేదు, నీరు అవసరం లేదు, గృహం అవసరం లేదు, సంబంధీకులు అవసరం లేదు. కాబట్టి ఆయన ఈ శూన్య ప్రదేశంలో, విశ్వం అనే శూన్య ప్రదేశంలో, కఠిన చీకట్లో, అంధకారంలో ఉన్నటువంటి ఈ విశ్వంలో ఆ మహానుభావుడు తను సృష్టించిన పిల్లల కోసము ఎన్నో సౌర కుటుంబాలు సృష్టించాడు. అర్థమైందా? ఒకటి కాదు, 2 కాదు, అది ఆయనకే తెలియాలి ఎన్ని సౌర కుటుంబాలు ఉన్నాయో, ఎక్కడెక్కడున్నాయో, ఈ విశ్వమంతా ఎలా నిండి ఉన్నాయో ఆయనకి తెలియాలి. అప్పుడు ఆ సౌర కుటుంబం అనే గృహంలో పాత్ర అభినయించడానికి భగవంతుడి పిల్లలైన, ఆత్మతో నిండిన శరీరధారులైన వాళ్ళందరూ ఆ సౌర కుటుంబాల్లోకి పాత్ర అభినయించడానికి వచ్చేసారు. ఎక్కడి నుంచి వచ్చారు? తండ్రి నుంచి విడిపోయి తండ్రి పంపించగా వచ్చేశారు. మీరు కొత్తగా గృహం కట్టుకున్నప్పుడు
ఏ విధంగా వచ్చేస్తారో అలా వచ్చేసారు. ఆ రోజు గొప్ప రోజు. ఆది లేదు అంటారు, కానీ ఆది ఉంది, కానీ అంతం లేదు. చాలామంది అంటారు ఆది లేదు అంతం లేదు అంటారు. ఆది ఉంది, ఆదిలోనే కదా మరి భగవంతుడు ఈ విధంగా చేశారు. కానీ అంతం ఉండదు. పునరావృతం అవుతుంది, కానీ అంతం ఉండదు. మీరు ఒక స్థలంలో గృహం కట్టుకున్నప్పుడు స్థలం అక్కడే ఉంటుంది, గృహం పాడైపోతుంది, మళ్ళీ దాన్ని కొత్త గృహంగా కట్టుకోగలుగుతారు. అలాగే ఈ కఠిన చీకటిలో ఈ విశ్వం అంతటని తన ఆధీనం చేసుకుని, అంటే భగవంతుడికి ఎంత ఆస్తి ఉందో మీకు తెలుసా? ఎంత ఆస్తిపరుడో మీకు తెలుసా? మన తండ్రి అని తెలుసా? మనకి జన్మనిచ్చిన ఆయన తెలుసా? ఒక్కసారి అనుభవం చేసుకోండి. అప్పుడు లెక్కలేని ఆత్మలకి శరీరాలు ఇచ్చి, సమానమైన శరీరాలు, ఒకరికి ఒక విధంగా, వేరొక ఆత్మలకి వేరే విధంగా కాదు, అందరికీ ఒకే రకమైన శరీరాలు ఇచ్చి, ఒకే రకమైన సౌర కుటుంబంలో గాలి దేనికి అవసరం? శరీరానికి. నీరు దేనికి అవసరం? శరీరానికి. గృహం దేనికి అవసరం? శరీరానికి. అగ్ని దేనికి అవసరం? శరీరానికి. ఈ 5 తత్వాలు కూడా శరీరానికి అవసరం, కానీ ఆత్మకు అవసరం లేదు. అందుకు భగవంతుడు ఆత్మల్ని ఇక్కడ పంపించి పాత్ర అభినయించమని పంపించారు. అర్థమైందా? అందరూ ఏ విధంగా అయితే వర్తమానంలో గవర్నమెంటు దయాహృదయంతో అందరికీ, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి, బలహీనులకి స్థలాలు ఉచితంగా ఇచ్చి, గృహం కట్టి అందులో ప్రవేశించి ఇన్స్టాల్మెంట్గా కట్టమని ఎలాగైతే చెప్తారో, అలాగే అందరినీ ఈ అనంత విశ్వంలో కోటాను కోట్లు గెలాక్సీలు ఉన్నాయి, లెక్కలేవయ్యి. ఆ గెలాక్సీలన్నీ కూడా సౌర కుటుంబాలతోటి నింపారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చూడండి. చీకటి పడింది అనుకోండి, మనకి సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి ఉండిపోతుంది. అంటే విశ్వం చీకటిలోనే ఉంటుంది ఎప్పుడు. కానీ ఆ సూర్యుడు సృష్టించిన వాడు భగవంతుడు కాబట్టి, మన ఆత్మిక తండ్రి కాబట్టి, మనందరికీ తండ్రి కాబట్టి, మన సుఖాన్ని కోరి, మన ఆనందాన్ని కోరి, మనకు ఒక చిన్న ఆటగా ఈ సృష్టిని తన అద్భుతమైన శక్తితో సెకండ్లో 1,00,000 వంతులోనే సృష్టించారని అనుభవించేశారు ఆ పరమాత్ముడు. సెకండ్లో 1,00,000 వంతు. మన లోకంలో సెకండ్ అంటే
కన్ను మూసి కన్ను తెరిసేటంత సమయం. ఆ కన్ను మూసి కన్ను తెరిసేటంత సమయంలో ఈ సృష్టి, ఈ సాకార సృష్టి అంతా తయారైపోయింది. అర్థమైందా? అనుభవం చేసుకోండి. అందరము ఆత్మలైన మనందరము శరీరాలు ధరించి ఆయన సృష్టించిన సౌర కుటుంబాలలో గృహప్రవేశం చేసుకుంటూ కిందకు వచ్చేసాం. మనం గృహప్రవేశం చేసుకున్నాం. ఆయన ఎక్కడున్నారు? ఎవరైనా సృష్టికర్త, దయాసాగరుడు, పరమ పవిత్రుడు, త్రికాలదర్శి. ఆయన ఎక్కడైతే సృష్టిని సృష్టించి ఆయన స్వయంభూ అవి ఉన్నారో, ఆయన్ని సృష్టించిన తల్లి కానీ తండ్రి కానీ ఏ పదార్థం కానీ ఏ వ్యక్తి కానీ ఏది లేదు. ఆయన స్వయంభూ అనేది చాలా గొప్ప విషయం. ఆయన ఎక్కడున్నారు? ఎక్కడైతే ఆయన సృష్టిని తయారు చేశాడో అక్కడే ఉండిపోయారు ఆయన. దాన్నే పరంధామము అంటారు. పరం అంటే ఉన్నతమైన, ధామం అంటే స్థానం. అక్కడ ఉండిపోయారు ఆ తండ్రి. మనల్ని, కూతుర్ని అన్ని శోభాయమానంగా అత్తవారింటికి పంపేటప్పుడు ఎంతో సారి పెట్టి ఎలా పంపుతారో అలాగ భగవంతుడు మనల్ని ఈ సౌర కుటుంబాలకి పంపించారు. ఆయన అక్కడ ఉండిపోయారు. ఆయన ఎందుకు అక్కడ ఉండిపోయారు? మనల్ని ఎందుకు ఇక్కడ పంపించారు? ఆయన ఎందుకు మనలాంటి శరీరాన్ని ధరించలేదు? ఆయన ఎందుకు ఈ సౌర కుటుంబాలకు రాలేదు? ఆయన ఎందుకు పరంధామంలోనే ఉండిపోయారు? ఆ పరంధామం ఎటువంటిదో తెలుసా? అక్కడ ప్రకృతి ఉండదు. సూర్యచంద్ర నక్షత్రాలు, గాలి, నీరు, వెలుతురు ఏమీ ఉండవు. ఆ శూన్య ప్రదేశంలో ఆయన దివ్య అద్భుతమైన సంకల్పంలో బంగారు వర్ణం గల ధామంగా సృష్టించుకుని అక్కడ ఉండిపోయారు ఆయన. ఆయనకి ఇంకెవరూ లేరు. మన ఆత్మీక తండ్రికి మనల్ని సృష్టించి సౌభాగ్యాన్ని ప్రసాదించి ఎన్నో సదుపాయాలు ఇచ్చి ఆయన అక్కడే ఉండిపోయారు. ఆయన అక్కడ ఎందుకు ఉండిపోయారో, దాంట్లో రహస్యం ఏమిటో అది రేపు చెప్పుకుందాం. ఇంతవరకు ఈరోజు చక్కగా మీరు ఈ విషయాల్ని అనుభవం చేసుకుంటూ, ఆ రోజు మనం తండ్రి జన్మ తీసుకున్న రోజు స్వయంభూ అంటారు. స్వయం నేను బాబాని అడిగాను, బాబా నువ్వు ఎలా జన్మ తీసుకున్నావు? తల్లి లేదు నీకు, తండ్రి లేదు, పోని సంకల్పం చేత జన్మ తీసుకున్నావంటే నువ్వెలా జన్మ తీసుకున్నావు అని నేను భగవంతుని ప్రేమతో, ఆప్యాయతతో, కొత్త విషయం తెలుసుకోవాలనే ఆతృతతో అడిగాను. అప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే, నా జన్మ నువ్వు చూడలేవు, ఎంతో ఉన్నతమైన జన్మది. నీకు లాస్ట్నే నేను దివ్య బుద్ధినిచ్చి, దివ్య దృష్టినిచ్చి నీకు తప్పకుండా చూపిస్తానని చెప్పారు. అది అద్భుతమైన రహస్యం, ఎవ్వరూ తెలుసుకోలేని రహస్యం, ఎవరికి అర్థం కాని రహస్యం, ఎవరికి చూపించలేని అవసరం లేని రహస్యం అని చెప్పారు బాబా. కాబట్టి
రేపు ఆయన అక్కడ ఎందుకున్నారో, మనల్ని ఎక్కడికి ఎందుకు పంపించారో, ఆయనకి మనకి తెగిపోని బంధన ఏమిటో, మమకారం ఏమిటో, ప్రేమ ఏమిటో, ఆయన నియమం ఏమిటో, ఆయనలో దాగి ఉన్న దయ రసం ఏమిటో రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా నా సొంత వాక్యాలు కావు, అర్థమైందా? అది భగవంతుడు 3 నెలలు తపస్సు చేసినప్పుడు, 30 సంవత్సరాల క్రితం తపస్సు చేసినప్పుడు, ఒంటరిగా ఉండి ప్రశాంతంగా ఉన్న నీటిలో ఏదైనా వేసినప్పుడు అలలు ఎలాగొస్తాయో అలా సృష్టి అలలో ఆయన నాకు అనుభవించేశారు. అర్థమైందా? మీరు కూడా సహృదయంతో, సద్భావనతో ఆయన శక్తిని అనుభవించేసుకోండి. థ్యాంక్ యూ శివబాబా, థ్యాంక్ యూ.